అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా మరో మహిళా నేతలకు టికెట్ ఇవ్వటమే దీనికి కారణం. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన చివరకు టికెట్ దక్కలేదని సదరు నేత అనుచరులు రోడ్డెక్కారు. అధిష్టానం అసమ్మతి నేతలను బుజ్జగిస్తారా లేదా అన్నది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం శాసనసభ నియోజకవర్గంలో టీడీపీకి రోజుకో తలనొప్పి ఎదురవుతోంది. గత ఎన్నికల్లో రంపచోడవరం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా వంతల రాజేశ్వరి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. రంపచోడవరం నుంచి ఈసారి ఎన్నికల బరిలో టీడీపీ తరఫున రాజేశ్వరి ఉంటారని స్థానికుల్లో ప్రచారం జరిగింది. చివరి క్షణంలో రాజేశ్వరికి టికెట్ ఇవ్వకుండా మరో మహిళ మిరియాల శిరీషకు టికెట్ కేటాయించింది. అతిథిగా ఉంటూ అధికార పార్టీని కాదనుకుని వచ్చిన రాజేశ్వరికి టికెట్ ఎందుకు దక్కలేదన్న అంశంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజేశ్వరి పార్టీ మారినప్పుడు ఆమె వెంట వైసీపీ కార్యకర్తలు పెద్దగా పార్టీ మారలేదు. ఇది కొంత మైనస్ గా మారింది. దీనికి తోడు రాజేశ్వరి పార్టీ మారినా అప్పటికే టీడీపీలో ఉన్న పాత కార్యకర్తలు నేతలు రాజేశ్వరిని వ్యతిరేకించినట్టు సమాచారం. ఇంకా పార్టీలో వ్యతిరేకిస్తున్న నేతలని కలుపుకుని పోయేందుకు రాజేశ్వరి పెద్దగా ప్రయత్నం చేయలేదన్న అపవాదు కూడా ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. రంపచోడవరం సెగ్మెంట్ లో ఉన్న రాజేశ్వరి అనుచరులు మాత్రం ఆందోళన బాట పట్టారు. తమ నాయకురాలికి ఇప్పటికైనా టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీలు తీస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలలో ఎక్కడికక్కడ టీడీపీ అసమ్మతి నాయకులు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రంపచోడవరం మండలం సీతపల్లిలో టీడీపీ టికెట్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రాజేశ్వరికి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగి శిరీషను ఓడగొడతామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రాజేశ్వరి గారి కాకుండా పార్టీలో గుర్తింపు లేని, ప్రజలకు ఎవరో ఆమె తెలియని, కనీసం సభ్యత్వం లేని మిరియాల శిరీషాదేవి గారికి వేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసిందని తెలిసింది. దీని మీద గత 15 రోజులుగా మేము వివిధ రకాల ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ రోజున రంపచోడవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ 19 మంది పంచాయతీలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు, ప్రజలు కాదు ముఖ్యమైన నాయకులము ఈ రోజున రంపచోడవరం శివారి సీతపల్లి దగ్గర మేము పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ అధిష్టానం పునరాలోచించి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే సర్వే మళ్ళీ ఒకసారి చేయించి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాం. అధిష్టానం కానీ టిక్కెట్ మార్చి వంతల రాజేశ్వరి గారికి టిక్కెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది. ఈ నియోజకవర్గంలో కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇవ్వడం అంటే అధిష్టానం ఇదేనా? శిరీష వద్దు వంతల ముద్దు అంటూ ప్లకార్డులతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు పార్టీ అధిష్టానం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కష్టపడిన వారికి చంద్రబాబు ఇచ్చే గుర్తింపు ఇదేనా అంటూ టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం టికెట్ పై చంద్రబాబు పునరాలోచన చేసి వంతలకు టికెట్ ఇవ్వాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వంతల కాదని శిరీషను బరిలో ఉంచితే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. రాజేశ్వరిని కాదని మిరియాల శిరీష టీడీపీ అభ్యర్థిగా కొనసాగితే రంపచోడవరంలో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ నేతలు. మరి వంతల రాజేశ్వర గారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మరి 11 మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పరిణామాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రాజీనామా చేస్తానంటున్నారు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. ఆవిడ మరి ఏమి జవాబు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, శుభవార్త చెప్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆ మేరకు ఆవిడ వచ్చి ఏ సమాధానం చెప్తే ఆ సమాధానానికి మేము తిరిగి పార్టీకి కట్టుబడి ఉంటాం. అధిష్టానానికంటే మరి వంతల రాజేశ్వరికి ఏమి హామీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో, ఆవిడ ఏమైతే ప్రజల ముందుకు వచ్చి చెప్తుందో దాన్ని బట్టి అందరం ఫాలో అవుతాం. అలాగే కొత్త టికెట్లకు ఎంత మందికి ఇస్తే, పార్టీలో గుర్తింపు లేని వాళ్ళకి ఇస్తే మేమందరం సీనియర్లమంతా సపోర్ట్ చేయాలండి. మేమందరం కూడా ఒక క్యాండిడేట్ సభ్యులు ఉన్న వాళ్ళమే, మేము పెట్టుకోలేదు. వంతల రాజేశ్వరి కష్టపడుతుంది కాబట్టి ఆవిడ టికెట్ ఇస్తారు కాబట్టి ఆవిడ గెలిపించుకోవాలి. ఇదే వంతల రాజేశ్వరి గారు వైఎస్ఆర్ లో ఉంటే ఈ రోజున మినిస్టర్ అవును. ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి చేసిన ద్రోహం ఇది. టికెట్ ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని
మరి ఆవిడకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ బీఫారం ఆవిడ చేతికి అందరం కూడా కష్టపడి పనిచేసి నెగ్గిస్తామని మనస్ఫూర్తిగా కోరుతాం. రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ నేతల అసమ్మతి రచ్చ ఎటుపోయి ఎటొస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసమ్మతి నేతల ఆందోళనకు అధిష్టానం దిగి వస్తుందా లేక అధినేత హెచ్చరికలతో అసమ్మతి నేతలు దారికొస్తారా అన్నది వేచి చూడాల్సిందే.